హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, వారణాసి నుంచి సూపర్ డూపర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్గా మనం డీటెయిల్స్ వన్ బై వన్ మాట్లాడదాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారణాసి నుంచి వచ్చే కొన్ని అప్డేట్స్ ఏంటంటే మనకి బేసికల్గా మనకి 2 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అందులో ఒకటి వచ్చేసరికి అబౌట్ ఏదైతే మనకి తెలిసిందే కదా, బాలీవుడ్ వీళ్ళందరూ కూడా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 నడుస్తున్న సమయంలో నెట్ఫ్లిక్స్లో అక్కడ కామెడీ కానీ హడావడి కానీ ఒకళ్ళు చిట్ చాటింగ్ కానీ ఇదంతా బాగుంటుంది. షో అంటే రియాలిటీ షో అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఆ షో అనేది, కామెడీగా. సో ఇదంతా కూడా ఒక పర్సనల్ ప్రొజెక్టింగ్ వేలో ఒక షో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అది సీజన్ 4 నడుస్తుంది. ఈ ప్రక్రియలో ప్రియాంక చోప్రా గారు అయితే వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అబౌట్ వారణాసి గురించి ఒకటి కూపీ లాగుతూ ఉంటారు కదా. బాలీవుడ్కి క్యూరియాసిటీ ఉంటుంది. అంటే రాజమౌళి గారి విషయంలో కానీ, రాజమౌళి గారి యొక్క థాట్ ప్రాసెస్లో కానీ, విజన్ ప్రాసెస్లో కానీ, అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యొక్క యాక్టింగ్ వైజ్గా కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, ఆయన యొక్క క్యారెక్టర్స్ కానీ, ఆయన యొక్క రోల్స్ కానీ మల్టిపుల్ షేడ్స్లో కనిపించిపోతున్నారు కదా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అబౌట్ రాముడి కింద కానీ, రుద్ర క్యారెక్టర్ కానీ, లేదనుకుంటే ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో, అంటార్టికా బ్యాక్డ్రాప్లో. సో గ్లోబ్ ట్రోటర్ అంటే ఇట్స్ మల్టిపుల్ మల్టిపుల్ టైం పీరియడ్స్లో కనబడుతూ ఉంటారు. దాంతో యాడ్ చేస్తూ టైం ట్రోటర్ కూడా ఉంది కాబట్టి, సో డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనకి మహేష్ బాబు గారి యొక్క లుక్ అనేది డిఫరెంట్ లుక్స్లో కనబడతారు. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఈ కూపీ అంతా లాగిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే ఓ విషయం వచ్చేసరికి, ప్రియాంక చోప్రా గారు అయితే చాలామంది ప్రియాంక చోప్రా గారు చెప్పకముందు కొంతమంది 1000 కోట్లు ఉన్నారు, కొంతమంది 15 కోట్లు ఉన్నారు, కొంతమంది 2000 కోట్లు అన్నారు, కొంతమంది 2500 కోట్లు 3000 కోట్లు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, అందరూ డౌట్ లేదు. బట్ ఈవిడ అఫీషియల్గా ఆ షోలో చెప్పడం జరిగింది 1300 కోట్లు అయితే వారణాసి సినిమాకి ఖర్చు పెడుతున్నారు. సో ఈ గ్రాండ్ వరల్డ్ ఏదైతే వారణాసి వరల్డ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో దానికి అక్షరాల 1300 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. ఇది అసాధ్యం అనాలో సుసాధ్యం అనాలో అసలు తీయట్లేదు. అన్బిలీవబుల్గా, అన్ఇమాజినబుల్గా ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే బాహుబలికి 100 crores పైన అయింది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి సినిమాలు కానీ, తర్వాత RRR కానీ, తర్వాత కొన్ని ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పుష్ప కానీ ఇలాంటివి వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా 500 crores అబోవ్ బడ్జెట్ అయితే పెట్టుకున్నారు. అదేవిధంగా కలెక్షన్స్ కూడా అదేవిధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారే ఆయన యొక్క 100 crores కానీ, ఆయన యొక్క 500 crores బడ్జెట్ని క్రాస్ చేసుకొని సరికొత్త ట్రెండ్ అయితే ఒక సెట్ చేశారు. అదే 1000 crores బడ్జెట్ సంబంధించిన ఎరా అయితే నడవబోతుంది ఇప్పటి నుంచి. సో దీనికి తగ్గట్టుగానే కొంతమంది కంపేర్ చేస్తూ ఈ వారణాసి బడ్జెట్ 1300 కోట్లతో కంపేర్ చేస్తూనే నమిత్ మల్హోత్రా గారు ఏదైతే రామాయణ పార్ట్ 1 అట్ ది సేమ్ టైం పార్ట్ 2 కూడా 2 కూడా తీసుకొస్తున్నారు కదా. ఈచ్ ఇన్స్టాల్మెంట్కి ఆయన కూడా ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈచ్ ఇన్స్టాల్మెంట్కి 2000 crores అయితే ఖర్చు పెడుతున్నారు కంప్లీట్లీ రామాయణ సినిమాని తీయటం కోసం. సో 2 ఇన్స్టాల్మెంట్స్ కలిపితే మొత్తం 4000 కోట్లు అయితే వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు ఓన్లీ రామాయణ సినిమా గురించి. సో అది చాలా గ్రాండీర్గా అయితే తీయబోతున్నారో తెలిసిందే. ఒక గ్లిమ్స్ కూడా వదిలేరు అనుకోండి. అందులో రణబీర్ కపూర్ రాముడి కింద, సాయి పల్లవి గారు సీత కింద, అదేవిధంగా యష్గా రావణుడి కింద మనకి చాలా బాగా చూపించడం అనేది జరిగింది. ఆ విజువల్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, కంప్లీట్లీ ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ వరల్డ్ ప్రజెంటేషన్ కానీ చాలా బాగా చూపించడం అనేది జరిగింది. అందులో పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ని, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ని దింపారు అనుకోండి. సో ఇన్ని విధాలుగా ఉన్నా కానీ వారణాసి అట్ ది సేమ్ టైం రామాయణ 2 కంపేర్ చేస్తున్నారు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారణాసి అనేది, ఈ వరల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, ఈ స్టోరీ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇది గ్లోబ్ ట్రోటింగ్ మూవీ. ఇది దాంతోపాటు టైం ట్రోటర్ కూడా మనకి యాడ్ చేసి ఎడిషనల్గా ఒక కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఒక యూనిక్ స్టైల్లో సినిమాని తీసుకెళ్ళబోతున్నారు రాజమౌళి గారు. అట్ ది సేమ్ టైం ఆయన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా. సో వీళ్ళతో కలయికలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ని అయితే సినిమా ఆడియన్స్ ఎవరైతే ఎస్పెషల్ తెలుగు ఆడియన్స్ ఎవరు ఉన్నారో
హాలీవుడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ సినిమాని చూపించాలి, వాళ్ళకి నచ్చేలా చేయాలనే ఉద్దేశంతోనే రాజమౌళి గారు ఈ డిసిషన్ అయితే తీసుకొని హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ పెడుతున్నారు, హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసి ప్రమోషన్స్కి 120 దేశాలంటే ఖచ్చితంగా 200 crores దాకా ఖర్చు అవుద్ది. అంటే 1,300 కోట్లు బడ్జెట్ అయితే 200 కోట్లు ఎడిషనల్గా ఇదే ప్రమోషన్స్కే అవుతుంది. సో 1,500 కోట్లు వేసుకుందాం. 1,500 కోట్ల సినిమా అయితే వారణాసి తీర్చిదిద్దిపోతున్నారు. 2027లో రిలీజ్ అయితే ఉండబోతుంది. సో ఇది ఇలా ఉంది. రామాయణం కూడా ఒక పక్కన బాలీవుడ్లో వాళ్ళు ఇదే విధంగా ఖర్చు పెడుతున్నారు. బట్ ఇక్కడ బడ్జెట్స్ కంపారిజన్ అయితే చేస్తున్నారు. బట్ ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ రామాయణ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అది మైథాలజీ పరంగా, హిస్టరీ పరంగా నడుస్తుంది. బట్ మన రాజమౌళి గారు తీసే సినిమా అనేది దానికి మించి అయితే ఉంటుంది. కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే రాజమౌళి గారు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఇది ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఆయన చెప్పారు. ఖచ్చితంగా ఇది ఆ మాటకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్కి చాలా దగ్గర అయితే అవ్వబోతున్నారు. సో టామ్ క్రూజ్ ఏ విధంగా అయితే కంపేర్ చేస్తూ ఉంటారు కదా, అండ్ గ్లోబల్ రిసీవ్నెస్ కానీ గ్లోబల్ ఫ్యాన్స్ కానీ ఎలా అయితే ఉన్నారో మహేష్ బాబు గారు కూడా అదే విధంగా గ్లోబల్ ఆడియన్స్ నుంచి ఫ్యానిజం అయితే వస్తుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కానీ, ప్రియాంక చోప్రా గారు కానీ వీళ్ళందరికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పీక్ లెవెల్లో పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. సో ఇది ఒక మేజర్ అప్డేట్ అయితే. రెండో మేజర్ అప్డేట్ వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హరిక్రిష్ కాకని అనే ఒక ఏదైతే కలారీ పయట్టు అని చెప్పేసి మార్షల్ ఆర్ట్ ఏదైతే ఉందో ఆ మార్షల్ ఆర్ట్స్ అయితే ఆ ట్రైనర్తో నేర్చుకోబోతున్నారు అనమాట మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అట్ ద సేమ్ టైం హరిక్రిష్ కాకాని ట్రైనర్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా కలారీ పయట్టు అని చెప్పేసి ఒక మార్షల్ ఆర్ట్స్ ఈ వారణాసి తగ్గట్టుగా వారణాసిలో ఒక క్రూషియల్ ఏదైతే సీన్స్ కానీ క్రూషియల్ సీన్లో అంటే ఒక సీక్వెన్స్లో అదైతే చూపించిపోతున్నాను. అంటే ఫైటింగ్ సీన్స్ అనేవి మార్షల్ ఆర్ట్స్తో కలిపి ఏ విధంగా చూపించిపోతున్నాను అనేది కంప్లీట్లీ నా భూతో భవిష్యత్తు రాజమౌళి గారు ఆ విధంగా తీసుకెళ్తున్నారు. బట్ ట్రెడిషనల్గా ఏమైతే మన కల్చర్ డీప్ రూటెడ్ ఉందో అవన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా ఈ విధంగా ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ ప్రజెంటేషన్ కానీ విజువల్ ప్రజెంటేషన్ కానీ చాలా అద్భుతంగా అయితే తీసుకొస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఒక ట్రైనర్ అనమాట మార్షల్ ఆర్ట్ ట్రైనర్తో ఇలా ఇద్దరు కలిసి ఆ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు. సో కంప్లీట్ ఈ సినిమాలో ఒక మాస్ లెవెల్లో ఆడియన్స్ గూస్ బంప్ తెచ్చే విధంగా ఒక ఫైట్ సీక్వెన్సెస్ కూడా మహేష్ బాబు గారు మార్షల్ ఆర్ట్స్ కలారీ పయట్టు మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారంటే డెఫినెట్లీ అది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. సినిమా కూడా ఎడిషనల్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. సో కంప్లీట్లీ వారణాసి ఈజ్ గోయింగ్ టు బి గ్లోబల్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంతే, అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను తర్వాత. బట్ చాలామంది ఈ సినిమా రాజమౌళి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే అవ్వబోతుంది, వారణాసి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. బట్ అదేమీ నిజం కాదు. ఖచ్చితంగా సినిమాని ఇష్టపడేవాళ్ళు, సినిమా కంటెంట్ని ఇష్టపడేవాళ్ళు, అసలు మైథాలజీ హిస్టరీ అన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో గ్లోబ్ ట్రోటర్ కానీ టైం ట్రోటర్ కానీ చూపిస్తున్నప్పుడు ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్డింగ్ అనేది చేయటం అనేది నేను చెప్తున్నాను కదా, వాళ్ళు వేస్ట్ ఇంకా అంతే. వాళ్ళకి అంటే ఇప్పుడు బేసికల్గా చెప్తూ ఉంటారు, జియో పొలిటికల్గా ఒక కొంత మాట ఉంటుంది కదా, శత్రువులు అనేవాళ్ళు బోర్డర్ అవతల ఉంటారు, ఇంటర్నల్గానే ఉంటారు, ఇండియాలోనే ఉంటారు. ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, తర్వాత బోర్డర్ దాటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. కానీ అంటే సామెత కూడా ఉంటుంది, ఇంట్లో దొంగలు ఈశ్వరుడు కూడా కనిపెట్టలేదని చెప్పేసి అంటారు. ఆ విధంగా ఏంటంటే ఇలా తయారయ్యారు. బట్ మనం ఏమి చేయలేం అనుకోండి. మనం ప్రయత్నం ఏంటంటే జాగ్రత్తగా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ మాటలు వాళ్ళ సూచనలు తీసుకుంటే మన లైఫ్ కూడా బాగుంటుంది, మొత్తం గ్లోబల్గా హ్యాపీగా అయితే ఉంటుంది. మించి చెప్పేది ఏం లేదు. సో ఇది మేజర్గా వారణాసి నుంచి సూపర్ డూపర్ అప్డేట్స్ అయితే. మహేష్ బాబు గారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నారు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 1,100 కోట్లు, ఎడిషనల్గా 200 crores ప్రమోషన్స్కి మార్కెటింగ్ ఖర్చు పెడితే మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 1,500 కోట్లు. ఇన్ఫ్యాక్ట్ జేమ్స్ కెమెరాన్ గారు కూడా ఈ సినిమాని హాలీవుడ్లో ప్రమోట్ చేయడానికి నేను మిగతా డైరెక్టర్స్తో
మిగతా డైరెక్టర్స్తో మాట్లాడతానని చెప్పేసి మంచి హంబుల్గా ఆయన మనకి ఆఫర్ ఇవ్వటం కానీ మంచి రిసీవ్నెస్ తీసుకుంటాం కానీ అదే అంటే వామ్ హార్టెడ్గా లేదనుకుంటే హార్ట్ ఓవర్ హెల్పింగ్గా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎందుకంటే మన సినిమాలు అనేవి గ్లోబల్ రేంజ్లో ఆడుతున్నాయి అంటే ఎస్పెషల్లీ తెలుగు ఒక రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ కూడా కాదు, ఒక రీజనల్ లాంగ్వేజ్, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ విధంగా హాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ డైరెక్టర్స్, హాలీవుడ్ ప్రొడ్యూసర్స్, హాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మనల్ని వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారంటే రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఒక రెడ్ కార్పెట్ వేసినట్టే, మన తెలుగు టాలీవుడ్కి ఒక రెడ్ కార్పెట్ వేసినట్టే హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి, అందులో డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా వారణాసి సంబంధించిన సూపర్ డూపర్ అప్డేట్స్. అయితే మీకు ఈ వీడియో నచ్చాడో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.